ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ విచారణకు హాజరవనున్నారు శ్రవణ్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A6 నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు మరోసారి సిట్ విచారణకు హాజరవుతున్నారు. ఈ నెల 29న తొలి దఫా శ్రవణ్ రావును విచారించింది సిట్. అయితే గత విచారణలో శ్రవణ్ రావు సహకరించలేదని మరోసారి హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ విచారణకు హాజరవనున్నారు శ్రవణ్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A6 నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు మరోసారి సిట్ విచారణకు హాజరవుతున్నారు. ఈ నెల 29న తొలి దఫా శ్రవణ్ రావును విచారించింది సిట్. అయితే గత విచారణలో శ్రవణ్ రావు సహకరించలేదని మరోసారి హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ విచారణకు హాజరవనున్నారు శ్రవణ్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A6 నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు మరోసారి సిట్ విచారణకు హాజరవుతూ ఉన్నారు. గత నెల 29న తొలి దఫా శ్రవణ్ రావును విచారించింది సిట్. అయితే గత విచారణలో శ్రవణ్ రావు సహకరించలేదని మరోసారి హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ విచారణకు హాజరవనున్నారు శ్రవణ్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A6 నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు మరోసారి సిట్ విచారణకు హాజరవుతూ ఉన్నారు. ఈ నెల 29న తొలి దఫా శ్రవణ్ రావును విచారించింది సిట్. అయితే గత విచారణలో శ్రవణ్ రావు సహకరించలేదని మరోసారి హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ విచారణకు హాజరవనున్నారు శ్రవణ్ రావు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అమరేందర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, చెప్పండి, గత విచారణలో శ్రవణ్ రావు సరిగా రెస్పాండ్ అవ్వలేదు, సమాధానాలు చెప్పలేదు అని చెప్పేసి ఈ రోజు మరోసారి శ్రవణ్ రావును విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ రోజు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? గతంలో ఎంతవరకు ఆయన నుంచి సమాచారం రాబట్టగలిగారు? ఇలా గత శనివారం జరిగిన విచారణలో శ్రవణ్ రావు దగ్గరికి సిట్టు ఏమాత్రం కూడా ఏదైతే ప్రశ్నలకు సమాధానం కూడా రాబట్టలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ప్రశ్నకు మాట దాట వేస్తూ సమాధానం కూడా శ్రవణ్ రావు చెప్పినట్లుగా తెలుస్తుంది. దీంతో మరోసారి శ్రవణ్ రావుకు నోటీస్ అయితే అందజేశారు. మరి ఇవాళ విచారణకు హాజరవుతారా లేదా అనేది వైపు ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తప్పనిసరిగా ఇవాళ విచారణకు జూబ్లీహిల్స్ తప్పనిసరిగా హాజరు కావాలి. కానీ ఒకవేళ హాజరు కాకుండా మాత్రం ఇప్పటికే మొదటి విచారణలో పూర్తిస్థాయిలో పోలీసులకు సహకరించినట్లుగా తెలుస్తున్న నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి సుప్రీంకోర్టులో ఇదే అంశాలకు సంబంధించి ఎందుకంటే కోర్టు ఆదేశాలు ఇచ్చింది విచారణకు హాజరు కావాలనేది. మరి విచారణకు హాజరైన క్రమంలో తప్పకుండా సహకరించాలని చెప్పింది. కానీ ప్రస్తుతం సహకరించకపోవడంతో ప్రస్తుతం పోలీసులు మరోసారి అంటే ఇవాళ విచారణకు హాజరైన ఒకవేళ అతను సమాధానం చెప్పకుంటే మాత్రం శ్రవణ్ రావు సంబంధించిన అంశానికి సంబంధించి సహకరించట్లేదన్న అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తారు. అతని పైన ఉన్నటువంటి నాటు అరెస్ట్ ఏదైతే వాటన్నిటిని అంటే వెకేట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. మరి కాసేపట్లో మరి జూబ్లీహిల్స్ PS లో ఇప్పటికే ACP కూడా కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. సిటీ ఇన్ఛార్జ్ గా అతను వ్యవహరిస్తున్నారు. అయితే గతంలో కూడా అంటే శనివారం జరిగిన విచారణలో సుమారు 7 గంటల పైగా సుదీర్ఘంగా శ్రవణ్ రావును విచారించారు. A6 నిందితుడిగా శ్రవణ్ రావు పాత్ర ఎంత మేరకు ఉంది? ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది పూర్తిగా చట్టవిరుద్ధం నేరం కాబట్టి ఇందులో ప్రైవేట్ వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ కు సంబంధించి శ్రవణ్ రావు మాత్రమే దగ్గరుండి చేశాడు. ఇప్పటికే శ్రవణ్ రావు, ప్రణీత్ రావుతో పాటు రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు వీళ్ళందరితో టచ్ లో ఉన్నట్టుగా తెలిసిన నేపథ్యంలో వీళ్ళందరికీ ఎందుకు టచ్ లో ఉండవలసి వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ ఎందుకు పాల్పడాల్సి వచ్చింది, ఎంతమంది వ్యాపారం బెదిరించారు, ఎన్నికలకు సంబంధించి 2017 సాధారణ ఎన్నికలు కావచ్చు, రీసెంట్ గా జరిగిన ఎన్నికలు 2 సార్వత్రిక ఎన్నికల్లో
ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారని గతంలో ఇప్పుడు ప్రస్తుతం సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ సైతం అప్పట్లో రాష్ట్ర రీతిగా బండి సంజయ్ ఉన్న సమయంలో పూర్తిగా బీఆర్ఎస్ మీద వ్యతిరేక పవనాలు వీచేలా పూర్తిగా ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించారు. బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారని సంజయ్ కూడా మీడియా ముఖంగా గతంలో చెప్పిన నేపథ్యంలో ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేశారు, మరోవైపు ఉప ఎన్నికలే టార్గెట్ గా అధికార పార్టీ ఏదైతే గతంలో బీఆర్ఎస్ ఉందో బీఆర్ఎస్ కి ఎలా పనిచేశారు, ఎందుకు పనిచేశారు, ఎవరు చెప్తే చేశారన్న కోణంలో ప్రస్తుతం శ్రావణ్ రావును అయితే మరోసారి ఇవాళ సిట్టు బృందం అయితే విచారించింది. మరి ఒకవేళ ఈ రోజు కూడా ఆయన నుంచి సరైన సమాధానాలు రాకపోయినా కానీ, ఒకవేళ విచారణకు సహకరించకపోయినా కానీ ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? తప్పకుండా ఇవాళ విచారణకు సహకరించకుండా మాత్రం రెండోసారి నోటీసులు ఇచ్చాం. పోలీసులు మూడోసారి నోటీసుకు సంబంధించి మరోసారి జనరల్ గా సర్వ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ మూడోసారి కూడా అతను ఇవాళ వచ్చినా రాకపోయినా మూడోసారి తప్పనిసరిగా నోటీసులు సర్వ్ చేస్తారు. మూడోసారి రెస్పాన్స్ ఇవ్వకుండా మాత్రం కోర్టు దృష్టికి కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఆల్రెడీ, శ్రావణ్ రావు విచారణకు హాజరు కావాలి, తప్పకుండా సమాధానం చెప్పాలనేది. మరి ఇవన్నీ అంశాలకు సంబంధించి సమాధానం చెప్పట్లేదు, విచారణకు హాజరు కావట్లేదు అన్న అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి అతని మీద ఉన్నటువంటి నాట్ టు అరెస్ట్ అంశానికి సంబంధించి కోర్టులో వికెట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకుని కస్టోడియల్ ఎంక్వైరీ మాత్రం శ్రావణ్ రావు విచారించే అవకాశం అయితే ఉండే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. ప్రస్తుతానికి మరి కాసేపడుతుంది శ్రావణ్ రావు విచారణకు హాజరయ్యే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. మరి విచారణలో సిట్ అధికారులకు పూర్తి సమాచారం, వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాచారం ఇస్తారా ఇవ్వరా అనేది మరోసారి వాళ్ళ అడ్వకేట్స్ తో ఇప్పటికే శ్రావణ్ రావు చర్చించడం జరుగుతుంది. మరి పూర్తి స్థాయిలో సిట్కు సమాచారం అంతేనే దాని వ్యవహారానికి సంబంధించి మరోసారి శ్రావణ్ రావు దగ్గర నుంచి తీసుకున్న కన్ఫెషన్ ఆధారంగా కోర్టుకు సబ్మిట్ చేశారు. కానీ ఎలాంటి కన్ఫెషన్ శ్రావణ్ రావు ఇవ్వకుంటే మాత్రం శ్రావణ్ రావుకు సంబంధించిన బెయిల్ నాట్ టు అరెస్ట్ సంబంధించిన అంశానికి సంబంధించి వికెట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. కోర్టు దృష్టికి అయితే తప్పనిసరిగా పోలీసులు తీసుకెళ్తారు. రైట్, థ్యాంక్ యూ అమర్.